నిలబడిన మీరు భయభక్తిగా తలలు వంచి కళ్ళు మూయండి. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. ఈ మొదటి రోజు ఈ సభలో రక్తపు మడుగులో ప్రార్థన చేస్తున్న యేసయ్య, రోదన చేస్తూ ఏడుస్తున్న యేసయ్య, ఆయన కన్నీటితో నీకు విన్నవించిన విన్నపాలివని. నీ కళ్ళ ముందు నీ పిల్లలు ఎలా ఉంటున్నారు ఒక్కసారి ఆలోచన. నీవు నడుము కట్టగలిగితే, మనస్సును కట్టగలిగితే, ఈ రోజున నీ పిల్లల్ని కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. నీ బల్ల చుట్టూ ఒలీవల మొక్కలై నీ పిల్లలు ఉంటారు. నీ కుటుంబంలో క్షేమం, ఆరోగ్యం, శాంతి, సమాధానం ఆయన ఆజ్ఞాపిస్తున్న రాత్రి ఈ రాత్రి. ఆయన గాయపడిన హస్తముతో నువ్వు ఎక్కడున్నా సరే ఆయన నిన్ను ముడుతున్న రాత్రి ఈ రాత్రి. ఎంతకాలం ఈ శాపాన్ని అనుభవిస్తూ నడుస్తావు? ఆయన వాక్యానికి దూరం కాకు, ఆయన సన్నిధికి దూరము కాకు, ఆయన మందిరానికి దూరము కాకు. ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించలేవదు. ఆయన కౌగిలిలో నీకున్నటువంటి నిత్య సంతోషం, దట్ ఈస్ ఇటర్నల్ లైఫ్. ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆయన జీవము గల రక్తం, ప్రశస్తమైన రక్తం. ఈ రోజు నువ్వు పశ్చాత్తాపపడగలిగితే, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను అతిక్రమాలు చేశాను, ప్రభువా నన్ను శాపం ఆవరించింది, నా కుటుంబాన్ని ఆవరించింది, నరకాగ్ని అనుభవిస్తున్నాను, ప్రభువు నన్ను క్షమించమని ఈ రాత్రి వేళను అడగగలిగితే, ఆయన ప్రశస్త రక్తం నిన్ను కడిగి శుద్ధి చేసి నిత్య జీవానికి నిన్ను వారసుడుగా మార్చుతుంది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పిల్లల కన్నా తల్లిదండ్రులు వేదన పడుతున్న ఆవేదన, రోగాల చేత బాధపడుతున్నటువంటి బాధ, ఆ కన్నీరు ఆయన ఈ రాత్రి చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ఆయన గాయపడిన హస్తం స్పర్శించుటకు సిద్ధముగా ఉంది, మిమ్మల్ని సమీపిస్తుంది. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. తీర్మానం చేసుకున్న వాళ్ళు, నిబంధన చేసుకున్న వాళ్ళు, నాయనా నీకు మేట నేను కన్నీళ్లు విడిపించనయ్యా, అయ్యా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానయ్యా, నా నిమిత్తం పశ్చాత్తాపడుతున్నాను, నా పిల్లల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నాను, నా శాపం నా పిల్లల మీదకి రానివ్వకుండా ప్రభువా కంచెలేసి కాపాడమని అడగండి. తరతరాల శాపా నుంచి నిన్ను విడుదల చేయడానికి ఆయన ఆశిస్తున్న రాత్రి ఈ రాత్రి. తీర్మానం చేసుకున్న వాళ్ళు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. తీర్మానం చేసుకున్న వాళ్ళు సిగ్గుపడద్దు. సినిమాల చుట్టూ తిరిగేటప్పుడు సిగ్గుపడండి, అప్పులోడ దగ్గరికి వెళ్ళేటప్పుడు సిగ్గుపడండి, క్రమం తప్పి అక్రమం చేసేటప్పుడు సిగ్గుపడండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో సిగ్గుపడకండి, చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మేము ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి వేళ ఈ మొట్టమొదటి మహాసభలో మీ దాసులను మీ సన్నిధిలో నిలువబెట్టి మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీరు మా కొరకు ప్రభువా కన్నీరు విడిచారని, ప్రభువా మేము మీకు దూరమై ఉన్నామని కన్నీరు విడిచారని, మీరు మమ్మల్ని దర్శించిన సమయాన్ని మేము గుర్తెరగక
భయంకరమైన పరిస్థితుల్లో కుమిలిపోతున్నామని, మా స్థితిని చూసినప్పుడల్లా మీరు కన్నీరు విడిచారని, తండ్రి మీ చేయి విడిచినప్పుడు ఆ క్షణాన్ని తలచుకుని నా తండ్రి నా చేయి విడవద్దు అని మీరు కన్నీరు విడిచారని, మీరు మాకు చేయి విడిస్తే మా జీవితాలు శాపాలుగా మార్చబడతాయని, ఈ రోజున అనేకులు మీ సన్నిధికి దూరమై అనుభవిస్తున్న శాపాలకి, దరిద్రతకి, రోగాలకి కారణం మీ సన్నిధికి దూరమై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న ప్రవర్తనేనని ఈ రాత్రి ప్రభువా మీరు ఈ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. వాక్యం విన్న ప్రతి బిడ్డ ఆ శాపము నుంచి విడుదల పొందినట్లుగా తీర్మానముతో చేతులు పైకెత్తి యేసయ్యా మీ సన్నిధి మాకు దూరం చేయొద్దయ్యా, మా అపవిత్రతలోంచి, మా పాపములోంచి, లోకాసులోంచి విడుదల పొందుతున్నాం. మమ్మల్ని ప్రభా మీకు సమీపంగా చేసి మీ రెక్కల నీడలో భద్రపరిచి, కోడి తన పిల్లల్ని తన రెక్కల నీడలో దాచినట్లుగా మమ్మల్ని, మా కుటుంబాలే మీ రెక్క నీడలో దాచి మీ క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని రక్షణను అనుగ్రహించి ఈ నిత్య రాజ్యానికి సిద్ధపరచమంటూ తీర్మానంతో చేతులెత్తిన ప్రతి బిడ యొక్క తీర్మానాన్ని బలపరిచి మీ రెక్కల నీడలో చేర్చుకుని వీరి కుటుంబాలకు రక్షించి ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యం ఇచ్చి ఈ నిత్య రాజ్యానికి వారసులో ఉన్నట్లుగా తీర్చిదిద్దుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యాన్ని అనేకుల జీవితాల్లో ఇప్పుడు మీరు ప్రారంభించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉన్నతమైన ఆధ్యాత్మికమైన అనుభవాల్లో ప్రతి బిడ్డను మీరు నడిపించి వాక్యాన్ని బోధించిన విధాస్తుల్ని ఇంకా బలపరిచి అభిషేకించి వాడుకోను అయ్యా. మంచి వాతావరణం ఇచ్చి ఈ కూటమాది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించి జయకరముగా జరిగించిన దేవా మీకు స్తోత్రము చెల్లించుకుంటూ ప్రజల్ని ప్రభు ఉన్నతమైన అనుభవాలు నడిపించి మీ కృపలో భద్రపరిచి మీ పరిపూర్ణమైన రక్షణ మార్గంలో నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన